2.5 ఏళ్లలో మీకేం బెనిఫిట్ జరగలే? ఏం జరగలే బస్సు చేసినా మళ్ళీ 10 ఏళ్ళు నేనే ఉంటా అంటుండగా. ఈసారి అయితే మన పల్లెటూరు ఈ రావాలనే కోరిక పెట్టిండ్రు. Interviews, podcast, political ads, business ads, social media marketing, digital promotions. Contact KRTV 9281041008. Mail ID krtv.md@gmail.com. నేను ఉండేది ఎక్కడ పటాన్చెరు. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉంది? ఏముంది మొత్తం లేనిపోను మొత్తం ఇల్లు కూలగొడుతున్నాడు గరీబోలోది. ఇంకా లేడీస్లకు ఫ్రీ చేసిండు. లేడీస్ మీద కాడ నుంచి మన టికెట్ మీద 10 రూపాయలు పెంచిండు. వాళ్ళ లేడీస్లు ఏమో హాయిగా కూర్చుంటారు, మనమేం పైసలు టికెట్ కొట్టి మనం నీళ్ళ పడి పోవాలి. అట్లా చేస్తున్నాం రేవంత్ రెడ్డి. ఇంతవరకు రైతు బంధు వేయలే. లేడీస్లకు 2,500 ఇస్తానని చెప్పిండు, అవి క్యాన్సల్. సిలిండర్ ఇస్తా అన్నాడు, అవి క్యాన్సల్. ఏడ వస్తున్నాయి, వస్తలేవు. ఇట్లా ఉంది రేవంత్ రెడ్డి కథ, ఇట్లా ఉంది. రేవంత్ రెడ్డి పాలన బాగాలేదా? లేదు ఏ మంచిగా అనిపిస్తలేదు. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. ఎందుకు కేసీఆర్ ఉన్నప్పుడు ఏం మంచిగా అనిపించింది? ఏమంటే ఇల్లు ఇచ్చిండు, డబల్ బెడ్రూమ్ ఇచ్చిండు, రైతు బంధు మళ్ళీ నెలకు ఇస్తుంటే. అంటే ఇప్పుడు 2.5 ఏళ్లలో మీకేం బెనిఫిట్ జరగలే? ఏం జరగలే బస్సు చేసినా మళ్ళీ 10 ఏళ్ళు నేనే ఉంటా అంటుండగా. ఈసారి అయితే మన పల్లెటూరు ఈ రావాలనే కోరిక పెట్టిండ్రు. ఈడు వచ్చేదాన్ని యాదన ఒకటి చేయాలి కదా, ఏం చేయలే. ఊర్లలో ఇల్లు ఉన్నకి ఇల్లు ఇస్తా అన్నాడు, ఇల్లు ఇయ్యలే. ఎవరికో ఇచ్చినకి ఇస్తున్నాడు అంతే. అది కూడా బ్యాంకులో పైసలు ఇస్తా అని చెప్తే అవి కూడా కట్ చేస్తున్నాడంట. ఇల్లు లేదు, పాడలేదు, ఏం లేదు. మా చెప్పలేమబ్బా. ఇప్పుడు 2 సంవత్సరాలు ఏమైనా ఇట్లా చేస్తే ఇంకా ఇంకోసారి వస్తాడా? రాడు.